అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. ఈ వీడియో ప్రతి ఒక్క భార్యాభర్త తప్పక చూడాల్సిన వీడియో. ఎందుకు ఆ మాట అన్నా కూడా చివరిలో చెప్తాను. ఒకసారి నా పక్కన విజువల్స్లో కనిపిస్తున్న ఆవిడ పేరు గుంతకల్లుకు చెందిన శాంతి. వాళ్ళ ఆయన ఈ అనంతపురానికి చెందిన ఆంజనేయులు. సో వీళ్ళిద్దరూ 16 ఏళ్ల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నారు. పెద్దల్ని ఒప్పించారు, వాళ్ళని కన్విన్స్ చేశారు, అంతా బాగానే ఉంది. సో వీళ్ళు సపరేట్గా ఒక కుటుంబం పెట్టుకున్నారు. ఇటు వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చేవాళ్ళు, వాళ్ళ అత్తగారు వచ్చేవాళ్ళు, అంతా బాగానే ఉండింది. తర్వాత 2 పిల్లలు పుట్టారు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. సో వాళ్ళని చదివించుకుంటున్నారు, అంతా బాగానే ఉంది. కానీ ఆ యొక్క శాంతికి ఉన్న అందమే తన పాలిట శాపంగా మారింది. శాంతి కోసం చాలామంది ట్రై చేశారు, ఎవరైతే ఆంజనేయులు ఫ్రెండ్స్ ఉన్నారో వీళ్ళంతా కూడా. సో శాంతి దేనికి కూడా నిరాకరించింది. నాకు నా భర్త ఉంటే చాలు, ఇంకా నాకు ఎవరు వద్దు అని చాలా మెంటల్గా ఫిక్స్ అయింది. కానీ ఎవరైతే వీళ్ళకి కామన్గా ఉండే ఫ్రెండ్ ఒక తిప్పేస్వామి అనే అబ్బాయి, అనంతపురానికి చెందిన ఒక అబ్బాయి శాంతి మీద కన్నేశాడు. ఎలాగైనా అనుభవించాలని, కసితీరా ఆవిడ్ని అనుభవించాలనే ఒక కోరికతో ఈ కామాంధుడు ఎప్పుడైతే వీళ్ళ పచ్చని కాపురంలోకి ఎంటర్ అయ్యాడో, సో ఎంటర్ అయిన తర్వాత మొత్తం ఈ సినారియో మొత్తం కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. అప్పటి నుంచి ఆవిడ్ని ఎలా ఇబ్బంది పెట్టాలనే చాలా మార్గాలు వేశాడు. అయినా సరే ఆంజనేయులు నమ్మలేదు. బేసిక్గా ఇక్కడ ఆంజనేయులు ఏంటి, ఒక లారీ డ్రైవర్. లారీ డ్రైవర్లు ఎలా ఉంటుంది వాళ్ళ లైఫ్ స్టైల్? సో కంప్లీట్గా ఒక మంత్లో 20-25 డేస్ వాళ్ళు ఫీల్డ్లోనే ఉంటారు. ఏదో ఒక బీహార్ నుంచి ఒరిస్సా నుంచి ఆంధ్రాకో, సో ఆ ఉల్లిపాయలు లోడనో ఇలాంటి వాటికి మొత్తం వాళ్ళ లైఫ్ మొత్తం ట్రావెలింగ్తో సరిపోద్ది. సో అలాంటి వాళ్ళ వైఫ్లు ఎవరైతే ఉంటారో, సో ఊళ్ళో కొంచెం ఒక రకమైన భేదాభిప్రాయం ఉంటుంది, భిన్నాభిప్రాయం ఉంటుంది. ఎలా అంటే వాళ్ళ ఆయన లారీ డ్రైవర్, సో ఈవిడికి ఏదో మల్టిపుల్ అఫైర్స్ ఉన్నాయి అని చెప్పి ఊళ్ళో కొంచెం చిన్నతనంగా చూస్తారు. సో ఇవన్నీ అధిగమించి కూడా కేవలం పిల్లలు ఉంటే చాలు, నాకు ఇంకా ఏమొద్దు అనుకొని ఆవిడ బతికింది ఇన్నాళ్ళు. సో ఎప్పుడైతే తిప్పేస్వామి పర్టికులర్గా ఈవిడిని అనుభవించాలని చెప్పి ఇంటికి రావడం, లేకపోతే అవి కల్లిబుల్లి మాటలు చెప్పడం, ఇలాంటి వాటికి ఆ అమ్మాయి పడలేదు. సో తర్వాత ఏం చేశాడు, ఎప్పుడైతే శాంతి తన మాటలకి లొంగట్లేదని తెలిసిన తర్వాత వాళ్ళ ఆయన ఆంజనేయులకి ఫోన్ చేసి నీతో ఒకసారి మాట్లాడాలి, ఒకసారి అనంతపురం వచ్చినప్పుడు కలుద్దామని చెప్తే ఒకసారి కలిశారనమాట. కలిసిన తర్వాత ఏమైంది, లేదు మీ ఆవిడ నువ్వు లారీ డ్రైవర్గా నీ విధులు నిర్వర్తించడానికి వెళ్ళినప్పుడు మీ ఆవిడ చాలామందితో కలుస్తుంది, సో ఇది తప్పని చెప్పి నేను చాలాసార్లు వారించాను, అయినా సరే శాంతి వినలేదు, నాకే చాలా బాధ అనిపించింది అని ఈ కామాంధుడు తిప్పేస్వామి చెప్పడంతో ఆంజనేయులు నమ్మేశాడు. ఒక్కసారి కూడా కనీసం క్రాస్ చెక్ చేయకుండా ఆవిడని పెట్టరాని ఇబ్బందులు పెట్టాడు. ఒకవేళ పిల్లలు ఉన్నారు, ఆల్రెడీ తెలుసు 16 ఏళ్ల సంసారం అంటే లోతుపాతులు మొత్తం తెలుస్తాయి. ఏ టైంలో ఎలా ఉంటున్నారు, ఎందుకు కోపం వస్తుంది, ఎక్కడ కోపం వచ్చిందో కూడా ప్రతి విషయం ఇంచు టు ఇంచు తెలుస్తుంది. దాంట్లో భిన్నాభిప్రాయం లేదు. కానీ ఆవిడ్ని ఎలాగైనా సరే ఇబ్బంది పెట్టాలని చెప్పి రాచి రంపాన పెట్టాడు. ఈవెన్ లారీ డ్రైవర్గా అతను విధులు నిర్వర్తించకుండా ఆ లారీ డ్రైవర్ ఉద్యోగానికి కూడా రాజీనామా చేసేసి కేవలం ఆవిడ్ని ఇబ్బంది పెట్టడమే పనిగా పెట్టుకొని ఆ ఇంట్లోనే ఉంటూ డైలీ తాగుతూ ఆవిడ్ని చిత్రహింసలు పెట్టాడు. సో ఇంత చిత్రహింసలు పెట్టిన తర్వాత శాంతి ఏం చెప్పిందంటే, తిప్పేస్వామి ఎప్పటి నుంచో నన్ను అనుభవించాలని అనుకున్నాడు, చాలాసార్లు నువ్వు లేని సమయంలో ఇంటికి వచ్చాడు, నేను ఒకటే చెప్పా, నాకు నా భర్త కావాలి, నా పిల్లలు కావాలని చెప్పాను అని అనడంతో ఇంకా ఆంజనేయులు ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో సో ఒకరోజు ఇంటికి రాలేదు. ఇంటికి రాకుండా ఈ అమ్మాయిని బెదిరించి, సో తర్వాత ఎప్పుడైతే ఫోన్ చేసి 10 మార్లు ఫోన్ చేసి ఇంటికి రా అని చెప్పిన తర్వాత ఆ రోజు ఇంటికి వచ్చి వేట కొడవలు తీసుకొచ్చి ఆ అమ్మాయిని అతి దారుణంగా హత్య చేశాడు. ఉరికిచ్చి మరి ఫస్ట్ పీక కోసాడు, ఆ తర్వాత కడుపులో 2 ఏట్లు దింపాడు, దాని తర్వాత ప్రైవేట్ పార్ట్స్ని కూడా కట్ చేసి ఎంత చిరాగ్గా చేశాడంటే కనీసం అసలు ఆ విజువల్ చూపించలేని పరిస్థితిలో ఆ యొక్క ఆవిడ ఉందన్నమాట. నిజంగా అర్థం చేసుకోండి, అంటే ఈ ఇల్లీగల్ అఫైర్స్ ఎలా ఉంటాయంటే కేవలం వాళ్ళని అనుభవించలేదు అనే ఒక ఇదితో వాళ్ళని ఎంతవరకైనా సరే వేధించడానికి రెడీ అయిపోతారు. పోనీ ఇంట్లో ఉన్నోడు ఆయమనోడు అయితే నిజంగా ఆవిడ్ని అడిగేవాడు కదా, అసలు జరిగింది ఏంటని చెప్పి అడిగేవాడు కదా. కేవలం ఇక్కడ శాంతి ఏం చేసింది, తిప్పేస్వామి ఆంజనేయులు ఫ్రెండు, సో ఎందుకు అనవసరంగా డిస్టర్బెన్సెస్, మళ్ళీ ఊళ్ళో తెలిస్తే గొడవలు జరుగుతాయి, ఒకవేళ మా ఇంట్లో తెలిసినా వాళ్ళ ఇంట్లో తెలిసినా సరే సో కొంచెం ఇబ్బంది అవుతుంది,
మనకున్న పరువు పోతుంది, అనవసరంగా వద్దు అని చెప్పి తిప్పేస్వామిని ఎక్కడ చంపేస్తాడనే భయంతో ఆవిడ చెప్పలేదు. అలా అని చెప్పి ఈవిడేమన్నా నిజంగా ఒకవేళ తప్పు చేసిందా అంటే చేయని పరిస్థితి. ఎందుకంటే ఆవిడ పిల్లలే పరమావధిగా బతుకుతుంది కదా, ఇంకా తప్పు చేసే సిచ్యువేషన్ ఎక్కడ ఉంది అక్కడ దాంట్లో. నిజంగా తప్పు చేయాలనుకుంటే ఆవిడ పెళ్ళైన 10 ఏళ్ళకే చేసి ఉండేది. ఎందుకంటే అతను లారీ డ్రైవర్ కాబట్టి మంత్లో ఒక 25 డేస్ ఆయన ఇంట్లో ఉండేవాడు కాదు. సో ఆవిడకి చాలా ఛాన్స్ చేసే ఛాన్స్, కానీ చేయలేదు. ఆవిడ అప్పుడు చేయని తప్పు ఇప్పుడు 42 ఏళ్ళు 43 ఏళ్ళ వయసులో ఎలా చేస్తుంది? ఆ చిన్న లాజిక్ ఆంజనేయులు మిస్ అయ్యాడు. సో దానికి ఫలితంగా ఇప్పుడు అన్యం పుణ్యం ఎరుగని ఆ శాంతి ఆ వేట కొడవలకి వేట కత్తులకి బలైంది. సో ఆవిడకి 10th క్లాస్ చదివే కుమారుడు ఒక అతను ఉన్నాడు, అండ్ 7th క్లాస్ చదివే ఒక అమ్మాయి కూడా ఉంది. ఇప్పుడు వాళ్ళిద్దరి పరిస్థితి ఏంటి? ఎవరు ఆలనా పాలనా చూడాలి? పోనీ ఈ లారీ డ్రైవర్గా పనిచేస్తున్న ఆంజనేయులు మళ్ళీ ఏదన్నా జాబ్ చూసుకొని వాళ్ళని పోషించగలడా? ఎవరు రెస్పాన్సిబిలిటీ నిజంగా? అంటే కేవలం ఆ కామందుడు వాడికి ఆ 5 నిమిషాల సుఖం ఇవ్వలేదు కాబట్టి ఈ లేనిపోని మాటలు చెప్పి ఇదంతా చేశాడా? ఇంకొక విచిత్రం ఏంటంటే తిప్పేస్వామి ఎవరైతే శాంతిని లోపరుచుకుందామని ట్రై చేశాడో ఆ తిప్పేస్వామి వాళ్ళ కుమారుడు కూడా ఆంజనేయులకి ఫోన్ చేసి మీ ఆవిడ వీళ్ళతో మాట్లాడుతుంది, మీ ఆవిడ వాళ్ళతో మాట్లాడుతుందని చెప్పి అసలు జిగుప్సాకరంగా మాట్లాడిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి. అసలు దాని గురించి చెప్పాలంటేనే నాకు అర్థం కాని సిచ్యువేషన్, ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు నిజంగా. సో ఒక్కసారి ఆ పోలీస్ ఆయన మాట్లాడి బయట చూద్దాం. శాంతి అనే ఆమెని వాళ్ళ భర్త ఆంజనేయులు పొడవలతో మనకి చంపేసిన ఘటన జరిగింది. ఈ భార్య శాంతికి వాళ్ళ ఊళ్ళో ఉండే తిప్పేస్వామి అతను చాలా సార్లు వేధిస్తూ తన కోరిక తీర్చుకుని వెంటపడేవాడు. సో వాళ్ళ ఏరియాలోనే ఉంటాడు. ఈ శాంతి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఒంటరిగా ఉంటే తిప్పేస్వామి అనే అతను ఆమెతో పోయి ఇట్లాగా ఆమె వాళ్ళ ఇంట్లోకి పోతేనే ఆమె కొంచెం గట్టిగా కేకులు వేస్తుంది. అప్పుడే వాళ్ళ తమ్ముడు ఇల్లు కూడా అక్కడే ఉంటుంది. ఆ పాప శాంతి వాళ్ళ తమ్ముడు ఇల్లు. వాళ్ళు అక్కడ వచ్చి చూస్తేనే వాడు అక్కడ ఇంట్లో నుంచి పారిపోతాడు తిప్పేస్వామి. అట్ ది సేమ్ టైం ఆ తిప్పేస్వామి కొడుకు కూడా జయసింహ అనేవాడు వస్తాడు. వస్తేనే కొంచెం ఆమెనే తిడతాడు. వెంటనే ఫోన్ వాళ్ళ భర్తకు చేస్తాడు. ఆంజనేయులు అని శాంతి భర్తకు ఫోన్ చేసి ఇట్లాగా నీ భార్య నా అదుపులో పెట్టుకుంటావా లేదా, నీ నుంచి మా మర్యాద పోయింది, మా అంతా దూరం అన్నాము, ఏమి నీకు ఆమె చంపనీకి షాక్ అవుతుందా లేదా, లేకుండా నన్ను చంపమంటావా, నువ్వు వస్తావా లేకుండా నన్ను చంపమంటావా అని మళ్ళీ రెచ్చిపెట్టే విధంగా ఫోన్ చేస్తే వాళ్ళ భర్త బల్లారంలో ఉండే అతను ఇంకా ఇట్లా ఉంటే నా మర్యాద పోతా ఉంది. ఇంకా ముందు నుంచి కొంచెం అనుమానం పడుతుంటాడు వాళ్ళు భార్య మీద కూడా. పోయి నేను ఇట్లా ఉంటే నువ్వు మారవు, నేను సంతేగా నాకు మనశ్శాంతి రాదని చెప్పి సంపించుకుంటాను. గొడవలు చేసుకుంటాడు. అప్పుడు వాళ్ళ అక్క వాళ్ళు బాగుంటే అందరూ ఉమ్మడి పెడతారు. ఉమ్మడి అది ఆపడానికి ట్రై చేస్తాను. చేసేప్పుడు వాళ్ళందరూ పక్కన ఉండి ఆమె శిక్షణ అయితే చెప్పి పారిపోతారు. సో విన్నారు కదా శాంతిని ఎంత క్రూరంగా కేవలం అనుమానం అనే ఒక ఆయుధంతో ఆయన చేసిన యుద్ధం, వేటకొడలతో తను నిండు జీవితాన్ని బలైపోయేలా చేసింది. ఆవిడ నిండు జీవితం పక్కన పెడితే 2 చిన్నారులు, 2 పిల్లలు, వాళ్ళ భవిష్యత్తు ఏంటి? కనీసం వాళ్ళు అంటే ఇన్నాళ్ళుగా దాదాపుగా 15-16 ఏళ్ళుగా పిల్లల కోసం బతికిన ఆ తల్లి ఆత్మ శాంతిస్తుందా? కామెంట్ రూపంలో చెప్పండి. చూస్తూనే ఉండండి మనం టీవీ.